TK29 న్యూస్. K9 కష్టం వస్తే కాపు కాద్దాం, నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. కష్టం వస్తే కాపు కాద్దాం అనే లక్ష్యంతో కాపు సంక్షేమ సంఘాన్ని K9 పేరుతో నూతనంగా ఏర్పాటు చేశామని సంఘం గౌరవాధ్యక్షుడు, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ తెలిపారు. ఈ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార వేడుకలు సెప్టెంబర్ 3వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు గుర్వాయిగూడెంలోని మానవత ఫంక్షన్ హాల్లో జరిగిందని, K9 పేరుతో కాపు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయని, సుమారు 2 ఏళ్లుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. అయితే రిజిస్టర్ బాడీని ఏర్పాటు చేసినందున ప్రమాణ స్వీకారం పెద్దల సమక్షంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో కాపు ప్రముఖులు డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు హైదరాబాదులో ఉండటంతో ఆయన ఫోన్ ద్వారా నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారని తెలిపారు. పోలవరం ఏఎంసీ మాజీ చైర్మన్ జట్టి గురునాథరావు, జడ్పీటీసీ పోలినాటి బాబ్జీ, పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, రావూరి కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. K9 కష్టం వస్తే కాపు కాద్దాం కార్యవర్గం అధ్యక్షుడు 9 ఏళ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి శీలం కృష్ణం రాజు, కోశాధికారి పి మోహన్ రావు, ఉపాధ్యక్షుడు కటారి వాసు, జాయింట్ సెక్రటరీ మణికే సత్యనారాయణలను ఎన్నుకోవడం జరిగింది. అలాగే K9లో గల 9 విభాగాలకు చైర్మన్లను నియమించారు. డాక్టర్ డి శివశంకర్రావు వైద్య విభాగం అధ్యక్షులు, ఉద్దండి యేసుబాబు న్యాయ విభాగం, కన్నా శివశంకర్రావు మీడియా విభాగం, బుద్దాల రాజు వ్యవసాయ విభాగం, సింగవరపు వరలక్ష్మి మహిళా విభాగం, గణిత ఆనంద్ ప్రసాద్ సామాజిక సేవా విభాగం, ప్రగడ కిరణ్ వాణిజ్య విభాగం, పారేపల్లి పవన్ కుమార్ విద్యార్థి విభాగం, బాధరాల నరేష్ నాయుడు యువజన విభాగం అధ్యక్షులుగా నియమితులయ్యారు. వీరందరి చేత గౌరవ అధ్యక్షులు దాకారపు కృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ K9 కష్టం వస్తే కాపు కాద్దాం 2023 నుండి ప్రారంభించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నూతనంగా కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారా కాపుల సమస్యలను పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. కాపు పేద విద్యార్థులకు 7 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాపు నాయకులు పాల్గొన్నారు. పెద్దలకి నూతనంగా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కుందెల శ్రీని గారికి, గౌరవ అధ్యక్షులు రామకృష్ణ గారికి, ఇక్కడ చేసిన కాపు సోదరులందరూ కూడా అభినందనలు. కాపుల్లో అందరూ తీసుకున్నాం 80% వ్యాపారం, చిన్న రైతులు, స్కూల్ పనికి వెళ్ళే వాళ్ళు ఏదో 10% బాగా డబ్బులు కూడా సామాన్య రైతులు స్కూల్ పనికి వెళ్ళి రాష్ట్రంలో కూడా ఎక్కువ జనం ఉన్న వాళ్ళు కూడా కాపు. గతంలో అన్నప్పుడు రంగానికి ఏదో ఇబ్బంది వస్తుందని చెప్పేసినప్పుడు కాపుల ద్వారా మీటింగ్ పెట్టి ఈవోలో భారీ స్థాయిలో మీటింగ్ పెట్టిన తర్వాత అప్పట్లో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం కూలిపోయింది. అలాగే ఏదో కాపులు కూర్చొని చేస్తామని చెప్పేసి మళ్ళీ ఓటు విధానం తెలుసు. అది రాజకీయంగా పదవచ్చిన తర్వాత ఉద్యోగం జరిగింది. మళ్ళా నన్ను స్టార్ట్ చేశారు ఈ మధ్యకాలంలో. అప్పుడు కూడా కొనాలు చేసిన తర్వాత హౌసింగ్ కూడా ఇంకా పెట్టారు. ఇట్లా కాపుల్ని నాయకులు వాళ్ళ అవసరాలకి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకి రెచ్చగొట్టి వాళ్ళతో ఓట్లు ఎంచుకొని కాపులను ఉపయోగాలని
ఇప్పుడు 40-50 ఏళ్ళు కోరుకుంటున్నాం. కాపులు రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టి మనకు బాగా ఇబ్బంది వచ్చిందాక చెప్పండి. ఎవరికి కాపులు కదా నాయకుడు ఇబ్బంది వస్తే నాయకుడు కాపులు రెచ్చగొట్టడం, ఓట్లు వేసుకోవడం, మళ్ళీ కాపులు రెచ్చుకోవడం. ప్రోగ్రాం అనేది 2-4 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. ఆ సమయంలో గౌతు సత్యేంద్ర గారు, రాకాల కృష్ణ గారు, రాఘవాజ ఆదిశేషులు గారు, సుభోష్ గారు, అదేవిధంగా రాకాల లక్ష్మణమూర్తి గారు, అచ్చు శ్రీనివాస్ గారు, మిగతా అందరూ కూడా ఈ కేడైన్ సంస్థని ఏర్పాటు చేశారు. దానికి ప్రోత్సాహంగా మనకి కోనేరు మాధవి గారు, రావు కృష్ణ గారు, అదేవిధంగా రాంబాబు గారు కానీ, గురునాథన్ గారు కానీ పెద్దలందరూ కూడా ఎన్మాల్ నుండి ఈ కేడైన్ సంస్థని ప్రోత్సహించి సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పారు. అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేశారు. దీనికి కేడైన్ అనేది ఇంటికి పెట్టారంటే కేవలం కులం గురించే పెట్టారు. ఇందులో పార్టీలు కానీ ఏ విధమైన మతాలు కానీ ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఈ మెట్ట ప్రాంతంలో ముఖ్యంగా మన మెట్ట ప్రాంత కాపుల్లో అంగబలం అర్థబలం అన్నది ఏకైక కులం మన కాపు. అంగబలం అంటే జనాభా చూసుకుంటే మన జంగరేపుడే కాదు, చుట్టుపక్కల గ్రామాలు శ్రీనివాసపురం కానివ్వండి, వేగవరం కానివ్వండి, పక్కన పుట్టగట్టుడు కానివ్వండి, సుమారు 50% మంది మన కాపు కులస్తులే ఉండడం మన గర్వకారణం. అదేవిధంగా అర్థబలం అంటే రైతులు కూడా సుమారుగా 70-80% మంది మన ప్రాంతంలో కాపులు ఉండటం మరొక బలంగా మనం భావిస్తున్నాం. అయితే మన ఈ కాపు కులంలో కొంతమంది లేని వాళ్ళు ఏంటంటే ముందు అవకాశాన్ని ఓపెన్ చేసి దాన్ని కంటిన్యూ చేయకుండా ఆగిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. కానీ కేనైన్ గత 2 సంవత్సరాలు కూడా 2023 నుంచి అనుకుంటే నాకు తెలిసినంత వరకు కృష్ణ, సత్యేంద్ర, విష్ణు, నరేష్, వాసు వీళ్ళు కొంతమంది ఇంతకుముందు చెప్పారు. మోహన్ అనే ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక సందర్భంలో మనం చేస్తే బెస్ట్ అని ఒక ఆలోచన వచ్చినప్పుడు నన్ను అడిగారు. దీన్ని అవకాశంగా మీటింగ్ పెట్టడం కాదు, దీన్ని ఏదో నాకు పెద్దలందరికీ ఓపెన్ చేయడం కాదు, దీని ముందు మనం చేసి చూపిద్దాం. కొంతమందికి ఆపుకుని పేద విద్యార్థులకు ఫీజు కడదాం, అదేవిధంగా సైకిల్ పంపించేద్దాం. ఇలా చేసిన తర్వాత దీన్ని ఒక వేదిక మీద నుంచి ఒక అకౌంట్, పాన్ కార్డు ఇలాగ పబ్లిక్ కాన్ఫరెన్స్ కలిగే విధంగా చేద్దామని ఒక ఆలోచన రావడం చాలా మంచి ఆలోచన. దాన్ని భుజస్కథాన్ని తెలుసుకుని నేను చేస్తానన్నా అని చెప్పి మన 9 సీలో రాజు వాళ్ళ టీం అంతా ముందుకు రావడం చాలా సంతోషం. వేదిక మీద ఉన్న పెద్దలందరూ, అదేవిధంగా వేదిక ముందున్న బాబు సోదరులు, బాబు పెద్దలందరూ చక్కగా మనం కేర్ని ఎంకరేజ్ చేస్తూ ముందే చెప్పారు. ఒక కాన్సెప్ట్ ఏంటంటే మేము చాలా సమస్య ఉంటే మేము క్లియర్ చేస్తాం, రాని పద్ధతిలో మీ పెద్ద దృష్టి తీసుకొస్తా ఉన్నప్పుడు సమన్వయంతో కాపుల్లో ఉన్న అభిప్రాయ భేదాలని ఏదైనా పొలాల విషయంలో కానీ, అదే చిన్న చిన్న అందం సబ్జెక్ట్ ఉన్నా కానీ ఆల్రెడీ పెద్దలందరూ చేస్తున్నారు. రాంబాబు కానీ, గురునాథ గారు కానీ, అందరూ రామారావు అందరూ కూడా మనందరం కూడా సహకరించి అటువంటి పరిస్థితి కోర్టులకు వెళ్లకుండా మ్యాక్సిమం ఉన్నంతో చేసుకుంటూ, తద్వారా రెండో కోణం పేద విద్యార్థులు, అదేవిధంగా మన సౌకర్యాలు లేక కొంచెం అనాథగా ఉన్న బాబులు కూడా ఉన్నారు. అందరినీ విష్ణు వారు కూడా ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరికీ కావాల్సిన మినిమం నీడ్స్ అంటే వాళ్ళు కాలేజ్ స్కూల్కి వెళ్ళడానికి కానీ, కాలేజ్ తప్పని సైకిల్స్, ఫీజు కనుక వాళ్ళు ఫీజు ఇవ్వడం, అలా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా డిజైన్ చేశారు. అన్నిటికీ కూడా మనం సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మొదలై 9 ఏళ్ల శ్రీనివాస్ గారి నాయకత్వంలో ప్రారంభమై 9 విభాగాలతో 9వ నెలలో ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసుకోవడం నిజంగా ఆనందమైంది. 2023 ఏప్రిల్లో స్టార్ట్ అయినప్పటికీ ఒక 2 సంవత్సరాల తర్వాత దీన్ని లేబరైజ్ చేద్దాం, ఆథరైజ్ చేద్దాం, ఒక స్ట్రక్చర్గా తీసుకెళ్దామనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ చేసి దానికి ఒక పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్పే అన్ని సిద్ధం చేసిన తర్వాత దీనికి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎవరు సార్? ఇంద్రసింహలో ఈ
పొద్దు ఆ కుర్చీ మీద కూర్చునేది ఎవరైనా అడిగినప్పుడు చిరంజీవి గారు చెప్పినట్టు నేనున్నా నాయనమ్మ అని మన తొమ్మిదేళ్ళ శ్రీనివాస్ గారు కేంద్ర అధ్యక్షుడిగా నేను ఉండాలని ముందుకొచ్చినందుకు తొమ్మిదేళ్ళ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆయన యొక్క టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క నూతన కార్యవర్గం 2025 సంవత్సరం అంటే 1 జూన్ 2025 నుంచి మళ్ళీ 1 జూలై 2025 నుంచి 30 జూన్ 2026 వరకు మాత్రం కొనసాగుతుంది. సమావేశానికి కావాలనేటువంటి సోదరు పార్టీ చాలా మంది మాట్లాడుతూ చెప్పారు. సమాజంలో కోపం అత్యధిక శాతం మన సామాజిక వర్గం ఉండేది. అయితే వాళ్ళకి ఏదైనా ఎక్కడ వచ్చినప్పుడు కష్టం ఉంటున్నప్పుడు మరి ఆదుకునేటువంటి పరిస్థితి లేదు అనేది గతంలో ఉన్న వాస్తవం. ఈ సమాజంలో ఎన్నో సమాజమైన మన దాగాపు కృష్ణ గారు, అలాగే గౌరవ సలహాదారు రావు కృష్ణ గారు యువతని ముందుకు తీసుకెళ్లాలని మన ప్రాంత పెద్దలందరూ సహకారంతో సలహాలతో వాళ్ళ సూచనలతో మరి ఎంతో అద్భుతంగా ఈ కృష్ణ గారు అలాగే నరేష్ గారు ఇంకా 2 సంవత్సరాల నుంచి చాలా మన కాపు పేదలకు సహాయం కూడా చేయడం జరిగింది. దీన్ని సిస్టమేటిక్గా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించి మరి రిజిస్ట్రేషన్ చేసి దానికి ఒక బోర్డుని ఏర్పాటు చేసి మమ్మల్ని ఈ కార్యవర్గానికి మరి ఎన్నుకోవడం చాలా గర్వకారంగా ఈ సంవత్సర కాలం మా కాల పరిమితి కిరణ్ గారు 9 మందితోటి ఈ ఏర్పడిన టీం అప్పుడు కొన్ని మండలాల్లో మనం మీటింగ్లు పెట్టి వాళ్ళకి వచ్చిన సమస్యలను విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ పొలాల దగ్గర ఎక్కువ మన కాపుసాలకి గొడవలు ఉన్నాయని చెప్పి వాటి మీద దృష్టి పెట్టి బయటికి వెళ్ళకుండా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళకుండా మనలో మనమే ఈ సమస్యను చక్కబెట్టుకోవాలని చెప్పి అప్పుడు మన న్యాయవాదులైనటువంటి అచ్యుత్ శ్రీనివాస్ గారు, తర్వాత మన మేక రామ్మోహన్ రావు గారు, పొద్దున్న యేసుబాబు గారు వారితో కూడా మనం చర్చించి వీళ్ళకి ఎలా ఉపయోగపడాలనేది మనం ఆ రోజున ఈ ఏదైతే ముందుకు తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాం. కేనైన్ సంఘంలో ఇక్కడ మీ బాధ్యత ఏంటనే చదువుకోండి. బాధ్యత స్వీకరిస్తున్నానని నా బాధ్యతలను నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత మరియు క్రమశిక్షణతో నిర్వహిస్తానని కేనైన్ సంఘం లక్ష్యాలను విశ్వసనీయతతో ముందుకు నడిపిస్తాను అని నా చర్యలు, నిర్ణయాలు స్వార్థం, కోపం, పగ, ద్వేషం లేకుండా కాపు సమాజం సేవ కోసం మాత్రమే ఉంటాయని ఈ పదవి బాధ్యతను వ్యక్తిగత లాభం లేదా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని ఇప్పుడు మీ విభాగం ఏంటనేది చదువుకోండి. పనిని సమర్థవంతంగా పారదర్శకతతో నడిపిస్తాను అని సభ్యుల మధ్య న్యాయం, సమానత్వం, సోదరభావం పాటిస్తూ ఎటువంటి ఒత్తిళ్లకు తలవంచకుండా సమస్యలు పరిష్కరిస్తానని నా కృషితో కాపు సామాజిక వర్గం గౌరవం, సామాజిక వికాసం మరియు సామాజిక శ్రేయస్సు వృత్తికి కృషి చేస్తానని వినమ్రత, నిరంతర
నిరంతర అభ్యాసం మరియు మార్పులకు అనుగుణంగా పనిచేస్తానని ఈ ప్రమాణాన్ని నా హృదయపూర్వకంగా మనస్సాక్షిగా కేనై సంఘం ద్వారా యావత్ కాపు సామాజిక వర్గానికి ప్రమాణం చేస్తున్నాను.